హలో అండి అందరికీ. స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చేశారు. స్కూల్ ఉంటే హడావుడిగా పని చేసుకొని ఉరుకులు పరుగులు పరిగెడతాము. అయితే ఈ 3 days నుంచి అసలు ఇంట్లో ఉంటే ఉండాలనిపించట్లేదు, కానీ రెస్ట్ తీసుకోవాలని అయితే అనిపిస్తుంది కదా. సో పిల్లలందరూ అటు ఇటు వెళ్ళిపోతారు. ఈరోజు సండే, ఏదైనా స్పెషల్ చేయాలి అనిపించింది, కానీ ఇంకా ఎప్పుడు తినేదే కదా అని చెప్పి ఆమ్లెట్ అనేది చాలా తక్కువగా తింటా నేను. అయితే పచ్చిమిర్చితో ఆమ్లెట్ అనేది నాకు చాలా ఇష్టము. సరే ఈరోజు ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిపోయారు, మాల్కి వెళ్ళారు. సో నేను ఒక్కదాన్నే ఉన్నాను. వేడిగా రైస్ వండుకున్నాను. సరే సాంబార్ పెట్టాను పొద్దున్నే ఇడ్లీలోకి, అదే ఉంది. సరే ఇప్పుడైతే ఆమ్లెట్లు వేసుకుందామని ఒక 3 eggs మాత్రం కొట్టేశానండి. ఇందులోకి ఒక ఉల్లిపాయ కట్ చేసి చిన్నగా వేశాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, సాల్ట్ వేసాను, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేశాను. అయితే ఈ పచ్చిమిర్చితోని ఆమ్లెట్ నాకు చాలా ఇష్టం కారం కంటే. ఒకసారి ట్రై చేద్దాము. ఇంకోసారి ఇంట్లో ఉంటే ఇలాంటివే కదా మనం చేసుకునేది. మామూలుగా అయితే ఇంకా కుదురుతుందో లేదో అనుకుంటాం కదా, అందుకని నాకు ఇష్టమైన పచ్చిమిర్చి ఆమ్లెట్ని వేసేస్తాను. చూడండి, పెనం బాగా వేడిగా అయిపోయింది. సో కొంచెం ఒక 1.5 స్పూన్ వేస్తే బాగా వస్తుందని వేస్తున్నాను. కొంచెం మందంగా వేసుకుంటే బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఇలా తింటుంటే మాత్రం వెజిటేరియన్స్కి ఏమో కానీ నాన్ వెజిటేరియన్స్కి మాత్రం చాలా బాగుంటుంది. చాలా మాత్రం వెజిటేరియన్స్ ఎగ్ తింటారు, బట్ చాలా తక్కువ మంది అనుకుంటాను. సో పైన అయితే బాగా కొంచెం ఉంది. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొంచెం అలా ఆయిల్ వేసుకొని నేను తిప్పేస్తాను చక్కగా. చూసారా ఎలా అయిపోయింది ఇది? వావ్, సూపర్ కలర్ కదండి. అయిపోయింది ఆమ్లెట్. ఒక్కసారి దాన్ని నేను తిప్పుతాను. వావ్. సో ప్లేట్లోకి తీసేసుకున్నాను. దీనికి కొంచెం వేడివేడి అన్నము, తర్వాత సాంబార్ ఉంది, అది పెట్టేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది కదా. సో నేను ఒక్కదాన్నే కదా, చాలా కొంచెమే నేను రైస్ చేసుకున్నాను. సో రైస్తో పాటు సాంబార్ వడ్డిచ్చేసుకున్నాను. ఇంకా పెరుగుతో పాటు తింటే మాత్రం చాలా సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉంది నా పచ్చిమిర్చి ఆమ్లెట్? చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా.